అందరికీ నమస్కారం. ఒక వ్యక్తిగత వ్యవహారాన్ని వీడియో చేసి పెడతాను నేను. ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమే. కాకపోతే ఏంటంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్, అంటే వాళ్ళ ఫాదర్ 2 సార్లు ఎంపీ చేశాడు. ఎందుకని నేను చెప్పేది, రాజమండ్రిలో గతంలో 2 సార్లు ఎంపీగా చేసిన హర్షకుమార్ గారి యొక్క అబ్బాయి, అతను తన భార్య కలిపి ఒక హెలికాప్టర్ ట్రిప్లో చేసిన విన్యాసాల గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఆయన పబ్లిక్లో ఉన్నాడు, ప్రజా సమస్యల గురించి, మరీ ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించిన సమస్యల గురించి స్పందించాడు. రాజేష్ మహాసేనలాగే ఇతను కూడా మంచి యాక్టివ్గా ఉంటాడు, వాయిస్ వినిపిస్తాడు. అతను ఎస్సీల సమస్యల కోసం పోరాడతాడు, ఇతను ఎస్సీల సమస్యల కోసం పోరాడతాడు హర్షకుమార్ గారు. కాకపోతే ఏంటంటే 2 సార్లు ఎంపీ చేశాడు. ఆయనకు ఒకసారి పాపం టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు దెబ్బ కొట్టాడు. పాపం ఆ మనలో ఉన్నాడు అతను. కాకపోతే ఇప్పుడు చెప్పే ముందు ఒకసారి ఈ ట్రిప్ చూడండి. ఎందుకు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి ఎందుకు చెప్తున్నాను అనేది ఒకసారి చూడండి. Anvita has planned my birthday very special. Helicopter lo cake cutting పెట్టింది. She's very innovative. So this is not my first trip. I have been to many trips and thank you Anvita. Happy birthday! Yeah. That's it. It's a very different experience. Well, రాజమండ్రిలో helicopter trip పెట్టారు. Anvita has planned my birthday in this helicopter. I'm really happy for what she's doing. She's very innovative and I wish I'll celebrate 100 birthdays in which she'll be also a part and parcel. Happy birthday! ఇంకా ఉంది చాలా. అలా ముందు ముచ్చట్లు అవన్నీ చూపించడం కోసం కాదు. కాకపోతే ఇది సోషల్ మీడియాలో పెట్టారు. ఎవడో థర్డ్ పర్సను, ముక్కు ముఖం తెలియనోడు, లేకపోతే పనికి మళ్ళా యూట్యూబ్ టీవీ ఛానల్ వాళ్ళు పెట్టింది కాదు. ఎందుకంటే వాళ్ళు హెలికాప్టర్ జర్నీలో ఉంటున్నారు కాబట్టి ఆ లోపల ఎవరు తెస్తారండి? వీళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు, కూడా మనిషిని తెచ్చుకున్నారో లేకపోతే వీళ్ళు అక్కడ కెమెరా కానీ సెల్ ఫోన్ కానీ ఫిక్స్ చేస్తున్నారు, దాంట్లో చేసుకున్నారు. తర్వాత ఇంకా చాలా చెప్పాడు ఆయన. వాళ్ళ ఫాదర్ ఇది కరోనా టైంలో 500 మందితో భోజనాలు పెట్టి వెళ్ళి సింపుల్గా చేద్దాం అనుకున్నాడు. తర్వాత 2 లక్షల మంది నేను కేకేసాడు. ఇవన్నీ చెప్పుకొచ్చి వాళ్ళ యొక్క స్టేటస్ అదంతా చెప్పాడు. తప్పులేదు, డబ్బు ఉంది కదా పొలిటీషియన్స్ దగ్గర. పొలిటీషియన్స్ కొడుకులు హెలికాప్టర్లోని సొంత విమానాల్లోని వాళ్ళు తిరగకపోతే మనం తిరుగుతామా? మనం తెల్లారు లెగిసిందంటే 7ంటికి 8ంటికో మనకు పురమాయిస్తారు. కూరగాయలు లేవు, ఉల్లిపాయలు లేవు, పచ్చిమిరకాయలు లేవని. ఆ బండోడు వస్తాడేమో చూడు, బండోడు వస్తాడో చూడు అంటే కూరగాయలు అరుచుకుంటా బండోడు వస్తే కొంటాం, లేకపోతే మళ్ళీ మనం పోయి ఆ సెంటర్లో ఎక్కడో చోట కొనుక్కుని తెచ్చుకోవాలి. ఆ పూట గడవాలంటే ఎవడైనా మధ్యతరగతి పరిస్థితి కూడా అలాగ ఉంది రేట్లు బట్టి. ఇకపోతే ఏంటంటే ఈయన డబ్బు ఉంది అనుభవిస్తున్నాడో ఆయన ఇష్టం. వాళ్ళ తండ్రి గారు సంపాదించారు, కష్టపడి కాలేజీల మీద సంపాదించారో లేకపోతే పొలిటీషియన్గా సంపాదించారు. కాకపోతే కొంచెం పిల్లల మీద దృష్టి కేంద్రీకరించేదేమో, ప్రజల మీద కేంద్రీకరించేంత దృష్టి ప్రజా సమస్యల మీద, ప్రజల బాగోగుల మీద, ప్రజల మంచి చెడ్ల మీద, ప్రజల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేసేసి హర్షకుమార్ గారు కొద్ది గొప్ప టైం ఫ్యామిలీకి ఇవ్వాలండి. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చాక మీ భార్య గారు కానీ మీ పిల్లలు కానీ, నాన్నగారు మాకు ఎప్పుడు కూడా టైం కేటాయించలేదు, మేము లెగిసేటప్పటికి వెళ్ళిపోయేవారు, ఎప్పుడో మేము పడుకున్నాక అర్ధరాత్రి వచ్చేవారు అని చెప్పి సినిమా యాక్టర్లు చెప్తారు. ఎవరిని అడిగినా సరే, షూటింగ్ లేనివాడు కూడా అదే చెప్తాడు. అటువంటి ఇదిగా కాకుండా రోజుకు 1 గంట అరగంట అన్న పిల్లలకి కేటాయించి, అట్లా సంస్కారం అంటే ఎదురా ప్రజల ఓట్లయితే ప్రజల భిక్షతోటి, ప్రజల దయతోటి, ప్రజల దయా దాక్షిణ్యాలతోటి నేను ఎంపీ గెలిచినా, వార్డు మెంబర్ కింద గెలిచినా, లేకపోతే మేయర్ కింద పోటీ చేసి ఓడిపోయినా, ఏదైనా ప్రజలు మన వల్లనే ఓట్లు వేయాలి. భారత రాష్ట్రపతికి చేసిన పర్సన్కైనా, కామన్ మెన్కైనా, కూలోడికైనా, రిక్షా ఓడికైనా, లాయర్కైనా, డాక్టర్కైనా ఎవరికైనా ఉండేది ఒక ఓటే. వాళ్ళకి మన మీద అసహ్యం కానీ, మన ఫ్యామిలీ మీద అసహ్యం కానీ, లేకపోతే మన విన్యాసాలు చూసి ద్వేషం కానీ, ఆఖరికి ఈర్ష్య కానీ ఏమొచ్చినా సరే మనల్ని ఎలక్షన్లో ఓడదొబ్బేస్తారు. కాబట్టి నిజాయితీగా ఉండాలి. లేకపోతే కనీసం నిజాయితీగా ఉన్నట్టయినా నటించాలరా అని చెప్పి పిల్లలకి చెప్పుంటే బాగుండేమోనండి. ఆ చచ్చిపోయిన ఫాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ ఎవరో ఉన్నారు కదా, ఆయన గురించి మీరు రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే చాలా సమస్యల గురించి స్పందించారు. నాకు ఎస్సీలో సమస్యల గురించి స్పందించడం అంటే మీ ఇద్దరే కనపడతారు. ఎందుకంటే మీరు అంత పోరాట యోధులు. రాజేష్ మహాసేన కానీ మీరు కానీ ఎస్సీలకి ఎక్కడ జరిగినా వాళ్ళ మాల కమ్యూనిటీయా మాది కమ్యూనిటీ అని చెప్పి కూడా చూడకుండానే పరిగెట్టేస్తాడు మహాసేన రాజేష్.
అతను క్రైటీరియా ఒకటి, ఆ డబ్బు నోడా లేదన్నా చూస్తాడు అనుకోండి, అది పాతికి చిన్న పాయింట్, అది పెద్ద సమస్య కాదు. అలాగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న మీరు పిల్లల పాపం అలాగా ఈ విధంగా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తాం, అటువంటి కారణాల చేత ఇలా తయారవ్వారండి. మీరు మీ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే ఉద్యమకారులు, రాజకీయ నాయకులు కూడా కాదండి పాపం, వాళ్ళు ఎప్పుడు ఏ ఎలక్షన్లోనే గెలిచేయండి పాపని పోలేదు, వాళ్ళు చెప్తారు ఇంకా కూడా అగ్రవర్ణాల ఆధిపత్యం, వాళ్ళు ఇంకా అణగదొక్కుతున్నారు, మనువాదం, బౌద్ధిజం, క్రిస్టియనిజం ఇలా చాలా చెప్పుకుంటూ వస్తారు. నాకు బుర్ర తక్కువ అనేది నాకు అన్ని విషయాలు అర్థం కావు, పెద్దగా నేను చదువుకోలేదు కాబట్టి. కాకపోతే నువ్వు నీ ఇంట్లో భార్య భర్త అంటే కింద మీద పడతారు, ఎవడు కూడా గుళ్ళో పోతారండి, ఆయన భార్యను ముట్టుకోడండి, అసలు ఎవరిని కూడా ముట్టుకోడండి, షాప్ మీద పడుకోవడండి, ఎంత సంతానం ఎలా వృద్ధి అయిందంటే దానికి నేనేం చెప్పలేను. కానీ ప్రతి ఓడు చేసేదే సంసారం చేస్తాడు, పిల్లలకి అంటాడు, శృంగారం చేస్తాడు, అన్నీ చేస్తాడు, సెక్స్ చేస్తాడు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇంకా చాలా చేస్తాడు. వాళ్ళు ఇష్టపడి చేసుకున్నదే అది మళ్ళీ వీడియోలు తీసి పెట్టాడు ఎవడోని. అదేవిధంగా నీ భార్య నీకు మేనత్త మేనమామ పిల్లలు వరుస అయితే మా చనువండి చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నాం కాబట్టి దాని ఒళ్ళో నేను కాలు పెట్టుకుంటాను, నా ఒళ్ళు అది కాలు పెట్టుకుంటుంది అని చెప్పొచ్చు. లేదు మీ ఇద్దరు ప్రేమికులు అంటే 10th క్లాస్ నుంచి ప్రేమించుకుంటున్నాం, 1వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్నాం కాబట్టి మాకు ఆ చనువు ఉంది కాబట్టి మేము పెట్టుకుంటున్నాం అని చెప్పొచ్చు. లేదు మా ఇంట్లో సిస్టమ్ ఇంతేనండి, ఆడదేవతే కూడా కిక్కురు మనకూడదు, నస్త్రీ స్వతంత్రం అర్హతి అని చెప్పి మనువు చెప్పాడండి, మేము మను ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం, బయట క్రిస్టియనిజం అంటాం, బౌద్ధిజం అంటాం, ఈ పక్కన యేసుప్రభు బొమ్మ పెడతాం, ఈ పక్కన బుద్ధుడు బొమ్మ పెడతాం, ఎప్పుడు ఎటు కావాలితే అటు తిరుగుతాం ఇలాగెలాగా, అంతే తప్ప మా ఇంట్లో ఆడదాన్ని ఎవరిదాన్ని కూడా కిక్కురు మననివ్వం, వంటింట్లోంచి దాటి రానివ్వం బయటికి, ఉంచిన తల ఎత్తకూడదు, ఆ విధంగా డిసిప్లిన్లో పెడతామండి, నాకు కాళ్ళు పెడతామండి, చేతులు పెడతామండి ఒళ్ళోనే, ఒళ్ళో కొంచెం పడుకున్నాడు కొంచెం కాళ్ళు పెట్టాడు, ఇదేం పద్ధతి, ఇదేం సంస్కారం అర్థం చేసుకోండి. అది చూపించి ఇంకా బాగోదని చెప్పి చూపించలేదు, కొద్ది గొప్ప లేడీస్ కూడా చూస్తారు కాబట్టి వీడియో. రేపన్న రోజున ఈ హర్ష కుమార్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇంకా ప్రజలు పెంచి పోషించి వాళ్ళకి అధికారం అప్పచెప్తే ఆ అమ్మాయి ఒళ్ళో పెట్టిన కాళ్ళు తీసుకొచ్చి రేపు పొద్దున ప్రజల నెత్తి మీద పెడతారు ఈ హర్ష కుమార్ కొడుకులు. కాబట్టి వాళ్ళనే పూర్వస్థితికి తీసుకొచ్చి ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలని చెప్పి ప్రజలందరికీ దయతో విజ్ఞప్తి చేస్తూ కొంచెం ఒక్కసారి ఈ వీడియో మీ మిత్రులకి అందరికీ పంపించి, హర్ష కుమార్ గారు ఒక విద్యా సంస్థలు ఉన్నాయనికి 2 సార్లు పార్లమెంట్ సభ్యులు చేశారు, ఆయన మొన్న ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర పాత బట్టలు అవన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టి అదొక మంచి కార్యక్రమం కూడా తలపెట్టాడు. కానీ వాళ్ళ పిల్లలు ఎలాగ ఉన్నారో ఒకసారి మీరే చూసి మీరే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ రామాంధ్రరావు, జై హింద్.